సింహరాశి వారికి సెప్టెంబర్ 7 ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, రేపు చంద్రగ్రహణం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు పరిహారాలు, ఇంకా కుటుంబ ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున ఎం అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో, అలాగే ముగ్గురు స్త్రీలతో మీరు మిమ్మల్ని జీవితంలో ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులను ఎవరో తప్పకుండా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. సింహరాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి పూర్తి వివరాల గురించి, రేపు జరగబోయేటువంటి దినఫలితాల ప్రకారం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి వ్యక్తిత్వ లక్షణాల గురించి ముందుగా తెలుసుకుందాం. ధైర్యం మరియు నేతృత్వ గుణాలండి. సింహరాశి వారు సహనశీలత, ధైర్యంతో ముందుకు వచ్చే వ్యక్తులన్నమాట. సమాజంలో నాయకత్వాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. అధిక ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తమను తాము గౌరవించే స్వభావం కూడా కలిగి ఉంటారనమాట. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలో ముందుండే ధోరణి కలిగి ఉంటారు. ప్రేమిక మరియు ఆప్యాయమైన వ్యక్తిత్వంతో కుటుంబానికి, స్నేహితులకు ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఇస్తారనమాట. కొన్నిసార్లు గర్వంగా, అహంకారంగా ప్రవర్తించవచ్చు. అందుకే ఇతరుల సూచనలు, విమర్శనలు విన్నాక ఓపికగా, శాంతిగా వ్యవహరించడం అవసరం. పని, కుటుంబ బాధ్యతల పట్ల నిబద్ధత కలవారు కూడా అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి రేపటి రోజున ఆర్థిక అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆర్థికంగా సాధారణ స్థితి అయితే ఉంటుందండి. చిన్న చిన్న ఆదాయ అవకాశాలు వెలుగులోకి వస్తాయి. అప్పులు తీసుకోవడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈరోజు మంచిది కాదు. అవసరమైతే చిన్న మొత్తాల్లో దానాలు చేయడం, ఇలా ఉండడం వలన అదృష్టాలు పెంపొందించగలుగుతారు. ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం వాయిదా అయితే చేయండి. కుటుంబ సభ్యులతో సానుభూతి సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితి గురించి ఎలా ఉందంటే చిన్న చిన్న అపార్థాలు మనస్ఫూర్తి మాటల ద్వారా పరిష్కరించగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై జాగ్రత్త వ్యవహరించాలి. స్నేహితులు, మిత్రులతో కలిసి మంచి సమయం గడపవచ్చు. కుటుంబ శాంతి మరియు సమృద్ధి కోసం సాధారణ పూజలు, ఆధ్యాత్మిక చర్యలు చేయడం చాలా ఉత్తమం. సింహరాశి వారు చాలా ధైర్యవంతులు, నాయకత్వ గుణాలు కూడా కలిగి ఉంటారండి. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ 7 ఆదివారం ఆర్థిక పరంగా సాదాసీదాగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబ సంబంధాలు సానుభూతితో అభివృద్ధి చెందుతాయి. ప్రేమ, సహనం ప్రాధాన్యంగా ఉండాలన్నమాట. వృత్తిపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. వృత్తి జీవితంలో నిబద్ధత, క్రమశిక్షణకు ప్రాధాన్యతనే ఉంటుందండి. ప్రస్తుత పని బాధ్యతలపై పూర్తి శ్రద్ధ పెట్టడం వల్ల సీనియర్ నుండి ప్రశంసలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైన ప్రాజెక్టులు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం సరైన సమయం కాదు. కొత్త ఆలోచనలపై ఫోకస్ చేయడం మంచిది. ఈరోజు మీ సృజనాత్మకతకు అవకాశాలు తప్పకుండా వస్తాయి. అధ్యయన, ట్రైనింగ్, నైపుణ్య అభివృద్ధికి దృష్టి పెడితే దీర్ఘకాలికంగా మంచి వృద్ధి అయితే ఉంటుంది. వ్యాపార పరంగా వ్యాపార కార్యకలాపాల్లో చిన్న అవకాశాలు వెలుగులోకి వస్తాయి. పెద్ద పెట్టుబడులు చేయడం, కొత్త వ్యాపార ఒప్పందాలు తీసుకొని రావడం ఈరోజు మంచి సమయం కాదు. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు చిన్న మార్పులు, ఆలోచనలు తీసుకోవడం మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. సహకార సంబంధాలు బలపడతాయి, కానీ అపార్థాల నుండి జాగ్రత్త పడాలి. కొన్ని అవరోధాలు ఎదురవుతాయండి. అందువల్ల ఓపికగా సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుత పనుల్లో నిబద్ధత పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ పని బాధ్యతలను ఎంతో శ్రద్ధగా సమయానికి పూర్తి చేయడం వలన సీనియర్లు మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. చిన్న చిన్న పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి క్రమశిక్షణతో చేయడం ఫలితంగా మీ ప్రతిష్ట తప్పకుండా పెరుగుతుంది. అనుకోని కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగంలో అదనపు ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిని స్వీకరించి మీ ప్రతిభను చూపించే అవకాశం ఉందని భావించండి. మీరు నైపుణ్యపూర్వకంగా వ్యవహరించగలిగితే భవిష్యత్తులో ప్రమోషన్ లేదా అభివృద్ధి అవకాశాలు తప్పకుండా వస్తాయి. సవాళ్లు ఎదురవుతాయన్నమాట. కొంతమంది సహోద్యోగులు, సీనియర్ల మధ్య అసమర్థతల కారణంగా చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. ఈ పరిణామాల్లో ఓపికగా, చపలత చూపకుండా వ్యవహరించడం చాలా ముఖ్యం. అసలు సమస్యల మీద దృష్టి పెట్టి వ్యక్తిగత అభిప్రాయాల నుంచి దూరంగా అయితే ఉండండి. కొత్త ట్రైనింగ్లు, ఆన్లైన్ కోర్సులు చేయడం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మంచి సమయం అయితే ఉంటుంది. తాజా టెక్నాలజీ లేదా వృత్తిపరమైన అప్డేట్ల గురించి తెలుసుకోవడం ప్రగతి కొరకు ఉపయోగపడుతుందన్నమాట. కొత్త ఉద్యోగ మార్పులు, ప్రస్థానాలు మంచిగా ఉండకపోవచ్చు. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూల సమయం అయితే కాదనమాట. ఉద్యోగ మార్పులు, ప్రస్థానాలు చేపట్టకండి. ముఖ్యంగా అవసరమైన ఒత్తిడికి కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా కానీ రేపటి రోజున ప్రయాణానికి కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉంచండి. రేపటి రోజు పెద్ద ప్రయాణాలు దూర ప్రయాణాలు, వృత్తిపరమైన ప్రయాణాలు, విమాన ప్రయాణాల కోసం అనుకూలత తక్కువగా ఉంటుంది. అనుకోని అడ్డంకులు, ఆలస్యాలు, అవరోధాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న ప్రయాణాలు చేయడం మంచిది. దగ్గరలోని ప్రదేశాలకు చిన్న ప్రయాణాలు, కుటుంబ సమావేశాలు, వ్యక్తిగత అవసరాల ప్రయాణం మంచిది.
దగ్గరలోని ప్రదేశాలకు చిన్న ప్రయాణాలు, కుటుంబ సమావేశాలు, వ్యక్తిగత అవసరాల ప్రయాణం మంచిగా జరుగుతుంది. వీటిని తప్పక పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత మనస్తత్వంతో చేయండి. అత్యవసరమైన ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు. ముఖ్యమైన వ్యాపార లేదా అనివార్య కుటుంబ ప్రయాణాలు తప్పక అనుమతించిన సమయాల్లో చేయండి. సమయపాలన, ట్రాఫిక్ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులపై ముందుగా తెలుసుకొని ఓన్లీ ప్లానుడ్ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ప్రత్యేకంగా చేయడం 6 గంటల తర్వాత ప్రయాణం చేయడం వలన అనవసరమైన సమస్యలు రావడం జరుగుతుంది. ప్రయాణంలో శాంతియుత మనస్తత్వంతో ఉండడం చాలా ముఖ్యం. దేవస్థానానికి, పవిత్ర ప్రదేశాలకు ప్రయాణిస్తే శుభ సమయంలో వెళ్ళడం అయితే చాలా మంచిదన్నమాట. గృహప్రవేశానికి ముందు శుభ శ్లోకాలు జపించడం, పవిత్ర జలంతో ఇంటిని శుద్ధి చేయడం ఉపయుక్తం అన్నమాట. ఈరోజు పెద్ద కీలక ప్రయాణాలు చేయడం మంచిది కాదు. పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. చిన్న ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ప్రయాణాలు మాత్రమే చేయడం ఉత్తమం. జాగ్రత్తగా, శాంతితో, ప్రశాంత మనస్తత్వంతో ప్రణాళిక చేయడం వలన ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ముఖ్యమైన జాగ్రత్తలు. చంద్రగ్రహణం రోజున సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేసి పెద్ద శారీరక పని, భారీ వ్యాయామం, అలసిపోయే పనులు చేయడం వర్జించండి. తేలికపాటి సులభమైన ఆహారం మాత్రమే తీసుకోండి. పండ్లు, సాదాసీదా ఆహారం, ఉదాహరణకు రాగి, బియ్యం, పచ్చిపప్పు అన్నమాట. అధిక మసాలా, చట్నీలు, జంక్ ఫుడ్ తినడం మానండి. నీరు, పవిత్ర జలం ఎక్కువగా తాగడం మంచిది. మానసిక, ఆధ్యాత్మిక జాగ్రత్తలు వచ్చేసి మానసిక అస్థిరత, ఆవేదన, అశాంతి నుండి దూరంగా ఉండండి. ధ్యానం, గాయత్రి మంత్ర జపం, హనుమాన్ చాలీసా జపం చేయడం ద్వారా శాంతిని పొందగలరు. చంద్రగ్రహణ సమయంలో అపవాదాలు, నిందలు, వివాదాలలో నొగ్గకుండా ఉండాలి. ఇతరుల మాటలు వినేటప్పుడు పూర్తిగా ఆలోచించి వివేకంతో స్పందించాలి. ఆర్థిక జాగ్రత్తలు వచ్చేసి కొత్త పెట్టుబడులు, లాభప్రదమైన ఒప్పందాలు, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వాయిదా చేయండి. అప్పులు, పెద్ద ఖర్చులు, ట్రాన్సాక్షన్స్ ఈరోజు చేయకండి. చిన్న మొత్తంలో దానాలు చేయడం వల్ల అదృష్టాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రయాణ సంబంధ జాగ్రత్తలు. ఈరోజు పెద్ద ప్రయాణాలు, విమాన ప్రయాణాలు మంచిది కాదండి. అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయండి. జాగ్రత్తగా, ప్రశాంత మనస్తత్వంతో. ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత ప్రయాణం చేయడం మానండి. గాయత్రి మంత్ర జపం చేయడం ఉత్తమం. హనుమాన్ పూజ చేయడం, హనుమాన్ చాలీసా జపించడం ప్రత్యేకంగా శుభ ఫలితాలనైతే ఇస్తుంది. పవిత్ర జలంతో ఇంటిని శుద్ధి చేయడం వలన శక్తి సమతుల్యత పెరుగుతుంది. తీపి పదార్థాలు, పండ్లు, ఆరోగ్యదాయకమైన దానాలు, దీనంలో పసుపు, చక్కెర దానం చేయడం చాలా మంచిది. మొత్తానికి చూసుకుంటే కనుక చంద్రగ్రహణం రోజుల శారీరక, మానసిక, ఆర్థిక జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం. అపార్థాలు, వివాదాలు, అనవసర ప్రయాణాలు, పెద్ద ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేయాలి. గాయత్రి మంత్ర, హనుమాన్ చాలీసా జపం, పవిత్ర జలశుద్ధి ద్వారా రక్షణ పొందగలుగుతారన్నమాట. ముఖ్య హెచ్చరిక వచ్చేసి ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సినది. రేపటి రోజున ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగినటువంటి స్త్రీతో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. అంటే ఏదైనా కానీ ఎం అనే అక్షరం ఉంటుంది కదా, వారితో అన్నమాట. ఇతర స్త్రీలు మీ జీవితంలో చేరిన మిమ్మల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ముగ్గురు స్త్రీలు నేరుగా లేదా పరోక్షంగా మీ జీవితంలో మినహాయింపుగా మారి అపార్థాలు, అవమానాలు, అపవాదాలు, అశాంతిని కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. వారి ఉద్దేశాలు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వ్యవహరించాలి. ముఖ్యంగా అపార్థాలు వ్యాప్తి చేయకుండా ఉంటారు. మీ జీవిత నిర్ణయాల్లో పొరపాట్లను చేసుకునేలా ప్రేరేపించే అవకాశం అయితే ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను క్లిష్టంగా చేయడం ద్వారా మీ మానసిక శక్తిని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సాధ్యం. ఆధ్యాత్మిక జాగ్రత్తలు వచ్చేసి గాయత్రి మంత్ర జపం లేదా హనుమాన్ చాలీసా జపం చేయడం ద్వారా రక్షణ అయితే పొందగలుగుతారండి. పవిత్ర జలంతో ఇంటిని శుద్ధి చేయడం చాలా ఉపయోగకరం. అలాగే శివ శ్లోకాలు, భగవద్గీత చదవడం కూడా మానసిక ప్రశాంతతనైతే ఇస్తుందన్నమాట. ఈ ఎం అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీతో సంబంధాలను ప్రాథమికంగా సురక్షితంగా మాత్రమే ఉంచండి. అనవసరంగా వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, కుటుంబ సమస్యలు పంచుకోకండి. వృత్తిపరమైన పరస్పర సంబంధాలు మాత్రమే పరిమితం చేయడం మంచిది. ఆర్థిక జాగ్రత్తలు వచ్చేసి ఆర్థిక లావాదేవీలలో అపారదర్శకత రాకుండా చూసుకోండి. కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు, కాంట్రాక్ట్స్ ఎవరితో అయినా సరే సంతకం చేసే ముందు పూర్తిగా అర్థం చేసుకొని న్యాయ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఈ అమ్మని అక్షరం ఉన్న స్త్రీ మీ జీవితంలో అనేక సమస్యలు, అపార్థాలు కలిగించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ముగ్గురు మీ ఇతర స్త్రీలు అనమాట. అంటే పేరు తెలియదు, అంటే మీకు తెలియకుండానే ఉన్నటువంటి స్త్రీలు అనమాట. మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలను తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక జాగ్రత్తలు అంటే మంత్రజపం, పవిత్ర జలశుద్ధి, వ్యక్తిగత జాగ్రత్తలు, ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా పాటించాలని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున గాయత్రి మంత్ర జపం చేస్తే శక్తి సమతుల్యత పెరుగుతుంది. నెగిటివ్ ప్రభావాలు కూడా తగ్గుతాయి. అలాగే హనుమాన్ చాలీసా జపం కూడా చాలా మంచిది. చంద్రగ్రహణ సమయంలో పవిత్ర జలశుద్ధి అంటే ఇంట్లో ప్రవేశించే ముందు గృహప్రవేశ సమయంలో పవిత్ర జలాన్ని చల్లడం ద్వారా దుష్ట ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటి మూలలకు పసుపు, కుంకుమ వేసుకోవడం ద్వారా శక్తి సమతుల్యత తప్పకుండా కలుగుతుందన్నమాట.
చూసారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.